ప్రభుత్వం పర్ఫెక్ట్‌గా ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు ఇట్లా అందరూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులందరూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పబ్లిక్‌ని అలర్ట్ చేస్తున్నారు. బాధ్యతాయుతంగా స్పందిస్తున్నారు. రా విమానాల దగ్గర నుంచి, రోడ్డు దగ్గర నుంచి, రైలు మార్గాల దగ్గర నుంచి అన్నిటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకున్నారు. తుఫాను విషయంలో. కాబట్టి ఇక్కడ ఇదంతా ఒక సిస్టమ్ స్కూల్స్ సెలవులు ఇవ్వటం దగ్గర నుంచి అంతా కూడా చక్కగా నడుస్తున్నది. బట్ కొంతమంది అధికారులు తమకు కూడా పేరు రావాలనుకున్న అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారేమో నాకు అర్థం కాలేదు. తుఫాన్లు ఇవాళ మేము కొత్తగా నేను 74లో పుట్టా. ఆ లెక్కన చూస్తే దాదాపు 50, 51 ఏళ్ళు వచ్చేసేసింది. ఎన్నో తుఫాన్లు చూసా. తుఫాన్లప్పుడు సహజ సిద్ధంగా వర్షము, ఆ గాలులు, చెట్లు ఇరిగి పట్టాలు, లేకపోతే రేకులు ఎగిరిపోవడాలు, పెంకులు ఎగిరిపోవడాలు ఇట్లాంటియన్నీ చూసాం. ఇరిగిపడిన చెట్లు డాబాల మీద పట్టాలు, డాబాలు అక్కడ దెబ్బ ఇయన్నీ. కానీ షాపులు మూసేయడం అనేటటువంటిది ఎవరికి వాళ్ళు చేసుకుంటారు. షాపుల్ని మూసేసేయమని చెప్పి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్స్ కిందన కలెక్టర్ గారు ఆర్డర్‌లేయడం ఏంటి? విచిత్రంగా ఉంది ఇది. ఈ టైంలో తుఫాను వస్తున్నప్పుడు పక్కన ఇంట్లో సామాన్లు ఉండకపోవచ్చు ఓ పేదోడికి. గన్మనీళ్ళు తెచ్చుకుంటాడు. ఇదేం వరద గాదు. వరదైతే ఈదుకుంటూ ఎళ్ళాలి. లేకపోతే పడవేసుకుంటూ ఎళ్ళాలా. తుఫానప్పుడు ఆ గాలిలో పరిగెత్తడం అలవాటే. అందులో ఆంధ్ర వాడికి అన్నీ తెలుసు. వరద గురించి తెలుసు. తుఫాను గురించి తెలుసు. పెను తుఫాను గురించి తెలుసు. ఉప్పెన గురించి తెలుసు. అట్లాగే సునామీ గురించి కూడా తెలుసు. దాంట్లో మనకి చేతనైతే ఈ టైంలో మన వైపున ప్రభుత్వం నుంచి చేయాల్సింది ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి రెస్క్యూ చేయటం ఇట్లాంటిది. నో డౌట్ అందులో. అవన్నీ ప్రభుత్వం బాధ్యతగానే చేసుకెళ్తుంది. మధ్యలో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి షాపులు మూసేయండి, హాస్పిటల్ ఉంచండి గానీ షాపులన్నీ మూసేసేయండి, వ్యాపారాలను మూసేసేయండి. వ్యాపారస్తుడికి తెలుసు. అక్కడికెళ్ళి కొనుక్కునేవాడికి తెలుసు. అక్కడ ఏం జరుగుతదనేది. అలాంటి వాళ్ళ జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ప్రభుత్వానికి ప్రయోజనము గాదు, నష్టము గాదు. నష్టం ఓ రకంగా చెప్పాలంటే. ఈళ్ళేంది మమ్మల్ని ఆపుతారేంటి అనేటటువంటి రూట్ వస్తుంది. అది వ్యాపారికి వస్తది. కొనుక్కోవాలనుకునేవాడికి వస్తుంది. ఇవాల్టి రోజున ఇళ్లల్లో టీ గాసేటటువంటి దిక్కు లేనోళ్ళు బోలెడంతమందున్నారు. తినడానికి దిక్కు లేనటువంటోళ్ళు బోలెడంతమందున్నారు. వండి పెట్టగలిగినోళ్ళు లేక. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలేమో ఇతర రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో ఉంటే ఇక్కడెవరు పెడతారు తిండి? కాబట్టి ఆళ్ళు హోటల్‌లోనో లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడికో వెళ్లి తెచ్చుకుంటారు. ఆళ్ళు తింటారు. మనం మూసేస్తే వాళ్ళ బ్రతుకులేంటి ఇప్పుడు? పట్టణ ప్రాంతాల్లో ఇది చాలా పెద్ద ఇష్యూగా ఉంటది. కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో మనం అధికారులు అంటే మాకంటే ఎక్కువ ఆలోచించాలి. మేము ఆలోచించేదానికంటే తక్కువ ఆలోచించి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటిది కరెక్ట్ గాదు. ఒకసారి చెక్ చేసుకుంటే పోతుంది.